ఎన్నికల హామీలపై మాజీ స్పీకర్ టీడీపీ నేత ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో మా ప్రతినిధి ప్రసాద్ ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓవర్ టు ప్రసాద్. కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు తమ ఎన్నికల హామీలను గుప్పిస్తున్నాయి. అయితే ఎన్నికల హామీలు ఇచ్చే క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోను కూడా రూపొందించుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి టీడీపీ నాయకులు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు ఈ ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ యనమల రామకృష్ణ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల హామీల సందర్భంగా చిరంజీవి 100 రూపాయలకే సరుకులు ఇస్తా అంటున్నారు. మీరేమో 100 రూపాయల కంటే తక్కువకే మేము అన్ని రకాల సరుకులు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇది సాధ్యమేనంటారా? మేము మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చాలా సుస్పష్టంగా చెప్తూ ఉన్నాం. ఎంచేతంటే తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టడంలో ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఎంచేత ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి కూడా తిండి బట్ట ఇల్లు అనేటువంటి కార్యక్రమం పెట్టడం, ఆ విధంగానే అనేక కార్యక్రమాలు బీసీలకు ఆదరణ కార్యక్రమం పెట్టడం, ముందడుగు కానీ చేయవత కానీ ఈ చైతన్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా రోషిని కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పెట్టాం. అయితే సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నప్పుడు పార్టీలకు కానీ ప్రభుత్వాలు కానీ ప్రయారిటీస్ అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ఇంతకుముందు కూడా చాలా సుస్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రయారిటీస్ వేరు, తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి ప్రయారిటీస్ వేరు. ప్రజారాజ్యం పార్టీకి ఇంకా సిద్ధాంతాలు లేకుండా ఏదో 1-2 అనౌన్స్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఒక డైరెక్షన్ అంటూ ప్రస్తుతానికి కనిపించడం లేదు. నిన్నగాక మొన్న వచ్చేసినటువంటి 100 రూపాయలు అన్నీ ఇస్తామనేటువంటిది అదొకటే మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాటికి డైరెక్షన్ లేదు. తెలుగుదేశం పార్టీ చాలా సుస్పష్టంగా ఏదైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఆ కార్యక్రమాలను కూడా నెరవేర్చడానికి ఈ రోజున రెవెన్యూస్ సరిపోతాయనేటువంటిది మాది. ఎంచేతంటే మా ప్రయారిటీస్ని బట్టి మేము సరిపెట్టుకోగలిగినటువంటి కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది. అంటే ఇప్పుడు మీరు ఉచిత బియ్యం హామీ ఇచ్చారు, అలాగే సగం ధరకే గ్యాస్ ఇస్తామంటున్నారు, మళ్ళీ పేదలకు ఇస్తున్నటువంటి దాన్ని 500 రూపాయలకి పెన్షన్లు పెంచుతామన్నారు, నిరుద్యోగ భృతి కూడా ప్రకటించారు. అంటే వీటన్నింటికి మొత్తంగా ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతాయి? దానికి సంబంధించిన రెవెన్యూ ఎక్కడి నుంచి తేగలుగుతారు? లక్షల కోట్లు ఎక్కడ అవ్వాలి. ఈ రోజు ఉండేటువంటి 1,10,000 కోట్ల రూపాయల బడ్జెట్ రేపు వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి ఇది 1,30,000 1,40,000 కోట్ల బడ్జెట్ అవ్వచ్చు. అయినప్పుడు ఏంటంటే దాన్ని రీప్రయారిటైజేషన్ చేసుకోగలిగితే, వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇవ్వగలిగితే, సైమల్టేనియస్గా ఇరిగేషన్కి పవర్కి ప్రాధాన్యత ఇవ్వగలం. ఆ విధంగా తెలుగుదేశం ఉండేటువంటి ప్రయారిటీస్లో వెల్ఫేర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంచేత ఈ రోజున ఈ ప్రభుత్వం హయాంలో వెల్ఫేర్ బాగా కుంటుపడింది. హామీలు అంటే ఇచ్చారు తప్ప వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టలేదు. మేము ఆ రోజున హామీలు ఇవ్వడమే కాకుండా వెల్ఫేర్ కార్యక్రమాలకు ప్రయారిటీ ఇచ్చాము. ఆ రోజు మేము 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రత్యేకంగా ప్రయారిటీ సెక్టార్స్ పెట్టాం. 1 ఇరిగేషన్, 2 వెల్ఫేర్, 3వది వచ్చేటప్పటికి పవరు. ఈ 3 ప్రయారిటీ పెట్టి మూడింటిని కూడా సమానంగా తీసుకెళ్ళాం. ఎందుకు తీసుకెళ్ళామంటే ఆ రోజు రెవెన్యూస్ లేకపోయినప్పుడు కూడా 3 కూడా ఈక్వల్గా ఇంప్లిమెంట్ చేయగలిగాం. దానికి కారణం ఏంటంటే ఈనాడు సమాజంలో పేదరికం ఉంది. పేదరికం పోవాలంటే వెల్ఫేర్ కార్యక్రమాలను కూడా సైమల్టేనియస్గా తీసుకెళ్ళకపోయినట్లయితే ప్రమాదం వస్తుంది, సమాజంలో అన్రెస్ట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున తీసుకెళ్ళాం. రేపు మేము వచ్చినప్పుడు కూడా మా ప్రయారిటీస్ అట్లాగే ఉంటాయి. వెల్ఫేర్ ఈజ్ గోయింగ్ టు బి ది మేజర్ ప్రయారిటీ. తర్వాత అదేవిధంగా ఇరిగేషన్ ఉంటుంది, అదేవిధంగా పవర్ ఉంటుంది. ఇరిగేషన్ ఎప్పుడైతే ఉందో అగ్రికల్చర్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. అంచేత ప్రయారిటీస్ సెలెక్ట్ చేసుకున్నలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. మీరు ఇప్పుడు ప్రకటించినటువంటి 3 ప్రధాన పథకాలకి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుందని మీరు అంచనా వేశారు? అవన్నీ కూడా మేము అంతా కూడా వర్కౌట్ చేస్తున్నాము. అంచేత ఎన్ని వేల కోట్లు అవుతుంది అనేటువంటిది సమస్య కాదు, ఎన్ని వేల మందికి మేము బెనిఫిట్ ఇవ్వగలం అనేటువంటిది ఆలోచన చేస్తాం. రెవెన్యూ కూడా అవసరం కదా సార్? అంటే రెవెన్యూ ఎక్కడి నుంచి తేగలుగుతారు, ఎట్లా రెవెన్యూ అవుతుంది అనేది కూడా సరిపోతాయి అనేటువంటిది అనేక సార్లు చెప్పా. ఎంచేదంటే ఉదాహరణకి ఈరోజు ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి చెప్తున్నారు, లేకపోతే టోటల్ బడ్జెట్ గురించి చెప్తున్నారు. టోటల్ బడ్జెట్లో కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ ఎంత ప్లాన్ ఎక్స్పెండిచర్లో కానీ ఎంత శాతం అదర్ దాన్ ఇరిగేషన్ సెక్టార్స్ ఖర్చు పెట్టారో చెప్పమనండి. అందుకనే మిగతా ఇరిగేషన్కి మొత్తం మన ప్లాన్ ఎక్స్పెండిచర్లో 51% పోతే మిగతా 49% ఆల్ అదర్ సెక్టార్స్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతున్నారంటే అందుకనే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా వెల్ఫేర్ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఆ విధంగా ప్లాన్ ఎక్స్పెండిచర్ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి ప్రభుత్వం మొత్తం అంతా కూడా ఇరిగేషన్కి పంపిస్తున్నాం,
మోర్ దాన్ 50%. దాంట్లో అవినీతి కూడా బయటపడుతుంది. ఇప్పుడు మీరు మొత్తం టోటల్ బడ్జెట్లో డెవలప్మెంట్కి ఎంత, సంక్షేమానికి ఎంత అనేది మీరు ఏమన్నా దాని మీద ఆలోచన చేశారు? మాకు అందుకనే ప్రయారిటీస్ ఇంపార్టెంట్ ఉన్నాం. రేపు ప్లాన్ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు కూడా ఈ 3 ప్రయారిటీస్ దృష్టిలో పెట్టుకుంటాం. అంచేత ఉన్నటువంటి అమౌంట్ని 3 సెక్టార్స్లో కూడా ఏ విధంగా ప్రధానంగా చేయాలనేటువంటిది మేజర్ సెక్టార్స్ ఇవి. అంచేత ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చరు, మరొకవైపు అగ్రికల్చరు, మరొకవైపు ఇరిగేషను, అదేవిధంగా చూస్తే వెల్ఫేర్. ఈ వీటికి ప్రయారిటీ సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుందో ఆ ప్రయారిటీస్ మేము సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి చెప్తున్నారు. 17,000 కోట్ల పై చెలుకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు పెట్టాము ఈ సంవత్సరం అని చెప్తున్నారు. దాంట్లో 16,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వీళ్ళకి చూస్తే ఒక ఇరిగేషన్కి వెళ్తుంది. ఆ ఇరిగేషన్లో కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని అవినీతి అని పోతుంది. ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్కి కలిపి ఒక 1,100 కోట్లు మిగిలింది. 1,100 కోట్ల రూపాయలతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కొత్త అసెట్స్ ఎట్లా క్రియేట్ చేయగలరు వీళ్ళు? దాంట్లో వెల్ఫేర్ కూడా ఉంది, ఏం చేయగలరు? అంచేత వాళ్ళ యొక్క బడ్జెట్ ఫిగర్సే చాలా క్లియర్గా చెప్తున్నాయి. అంచేత అటువంటి సిస్టమ్గా తెలుగుదేశం పార్టీ చేసేది. ఈనాడు మేనిఫెస్టో కమిటీ చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తున్నాం. చాలా ఏ యొక్క స్కీమ్కి ఎంత అవుతుందో కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచిస్తున్నాం. అంచేత ఇది ప్రజల యొక్క మేనిఫెస్టో అనేటువంటి చాలా క్లియర్గా ఎవరికి సామాన్యుడు చూసినప్పుడు కూడా అతనికి అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మేము ఇచ్చాం. 1,00,000 రూపాయలు ఫ్రీగా హౌస్ కట్టించిస్తా అన్నాం. అదేవిధంగా కిలో 2 రూపాయలు బియ్యం ఫ్రీగా ఇస్తా అన్నాం. అదేవిధంగా 200-500 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నాం. ఇవన్నీ కూడా ప్యాకేజ్ చూస్తే ఈనాడు చిరంజీవి గారు అనౌన్స్ చేసిన 100 రూపాయలు అవ్వచ్చు. మేము కానీ ఒక ఫ్యామిలీకి ప్యాకేజ్ చూసినట్లయితే అది దగ్గర 50,000 రూపాయలు, 1,00,000 రూపాయల పైన ప్యాకేజ్ వస్తుంది ఒక ఫ్యామిలీకి. అంటే తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రజా మేనిఫెస్టోని తీసుకొని ముందు పోతామంటుంది. చిరంజీవి ఇచ్చినటువంటి 100 రూపాయల సరుకులు అనేది సరికాదని, తాము ప్రజలకు అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలని మేము అందిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.